సో స్కిన్ ఎఫెక్ట్ అవ్వడానికి కూడా మనకి ఏంటంటే అండి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. లైక్ మన స్కిన్ వచ్చేటప్పటికి పిగ్మెంటేషన్, హైపర్ పిగ్మెంటేషన్ ఉంటుంది. కొంచెం స్కిన్ అంతా కూడా ట్యాన్ అయిపోతుంది. అలాగే డిస్కలరేషన్ అన్నది చూస్తాం మనము. అండ్ ఎక్కువ లైక్ పింపుల్స్ అన్నవి, లేదంటే గనక మనకి ఫేస్ అంతా కూడా ఓపెన్ పోర్స్ అన్నవి అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ రావడానికి కూడా ఒక్కొక్క కండిషన్ కి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి అన్నమాట. సో యూజువల్ గా 35+ ఉమెన్ ఉంటే గనక వాళ్ళకి ఏమవుతుందంటే ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ మెలనిన్ జరగడం వల్ల హైపో పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ లేదా మెలజ్మా ప్రాబ్లమ్స్ అన్నవి కనిపిస్తాయి. అలాగే మనకి పీసీఓడీస్ ఉన్నప్పుడు, లేదంటే యూజువల్ గా ఫిమేల్స్ లోకి వచ్చేటప్పటికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవి ఫేస్ చేసే టైంలో పింపుల్స్ అన్నవి ఎక్కువగా ఆయిలీ సెక్రేషన్స్ వల్ల ఫేస్ మీద కనిపిస్తూ ఉంటాయి. ఓకే. సో పీసీఓడి కూడా మన స్కిన్ ని ఎఫెక్ట్ చేస్తుందా మేడం? యూజువల్ గా ఎఫెక్ట్ అవుతుందండి స్కిన్. సో ఒకవేళ దీని నుంచి బయటపడాలంటే డెఫినెట్ గా మనకి పీసీఓడిని కంట్రోల్ చేసుకుంటే అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ పీసీఓడి కంట్రోల్ అయిన తర్వాత మన స్కిన్ మీద ఉన్న ఈ మార్క్స్ కావచ్చు, లేదంటే డ్యామేజ్ అయిన స్కిన్ ని మనం ఎలా రికవరీ చేసుకోవాలి అంటే? ఓకే. సో డ్యామేజ్ అయిన స్కిన్ రికవరీలోకి వచ్చేటప్పటికి నేను అదే చెప్పాను కదా, కాజ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ హైపర్ పిగ్మెంటేషన్ అయితే కనుక దానికి సంబంధించి పీల్స్ అవన్నీ వచ్చాయి. లైక్ కెమికల్ పీల్స్ అని, లేజర్స్ అని, కార్బన్ పీల్స్ అని నంబర్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయండి. అండ్ అలాగే వచ్చేటప్పటికి మనకి రెస్ట్ ఆఫ్ ది ట్రీట్మెంట్స్ లైక్ పింపుల్స్, యాక్నీ అంటే కనుక ఫస్ట్ యాక్నీస్ ఆర్ పింపుల్స్ స్టార్ట్ అవ్వడానికి రూట్ కాజ్ అన్నవి తెలుసుకొని మనం అట్ ది సేమ్ టైం ఆ పీసీఓడి, థైరాయిడ్ ఇష్యూస్తో పాటు అలాగే మనము ఈ స్కిన్ రిలేటెడ్ ట్రీట్మెంట్ కూడా తీసుకుంటే బాగుంటుంది. యూజువల్ గా థైరాయిడ్ ఉన్నప్పుడు పీసీఓడి నెక్ మొత్తం చుట్టూ కూడా డార్క్ గా కనిపిస్తుంది వాళ్ళకి. ఆ ప్రాబ్లమ్స్ అన్ని మనం క్లియర్ చేసుకోవచ్చు. ఓకే. సో మేడం నిజంగా ఒకప్పుడు ఫేస్ వాష్ అనేది జస్ట్ వాటర్ తో చేసుకుంటే సరిపోయేది. బట్ ఇప్పుడు ఫేస్ వాషెస్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ నుంచి యూజ్ చేస్తూ ఉన్నారు. ఎన్ని డిఫరెంట్ ప్రోడక్ట్స్ మన ఫేస్ కి పెడితే మన డ్యామేజ్ అవుతుంది అంటారు? యూజువల్ గా డ్యామేజ్ అవుతుందండి. చాలా మంది ఏంటంటే మార్కెట్ లోకి ఏదైనా ప్రోడక్ట్ వస్తే కనుక రాగానే దాన్ని తీసుకొని ఓకే ఈ ప్రోడక్ట్ మీద ఇన్ని వచ్చాయి కదా అడ్వర్టైజ్మెంట్, మనం వాడదాం అని చెప్పి వాళ్ళు తీసుకొని వాడుతూ ఉంటారు. సో దాని వల్ల కూడా స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో మనం ఏదైనా ప్రోడక్ట్ మన స్కిన్ కి అప్లై చేసే ముందు మన స్కిన్ సెన్సిటివ్ స్కిన్నా లేకపోతే మన స్కిన్ కి నిజంగా ఆ ప్రోడక్ట్ రిక్వైర్మెంట్ ఉందా లేదా అనేది ఫస్ట్ ఒకసారి మనం తెలుసుకొని యూస్ చేయడం వల్ల స్కిన్ అన్నది ఎక్కువగా డ్యామేజ్ అవ్వదు. మనకి ఇప్పుడున్న పొల్యూషన్ కి దానికి ఏంటంటే ఈ ఎక్స్పోజర్ ఆఫ్ ది పొల్యూషన్ కి లేదంటే ఎక్స్పోజర్ ఆఫ్ ది యూవీ లైట్ కి కూడా మన స్కిన్ అనేది బాగా ట్యాండ్ అయిపోతుంది అనమాట. సో కంపల్సరీగా మనం ఏంటంటే సన్ స్క్రీన్ అనేది ఫేస్ కి అప్లై చేసుకుంటే సన్ స్క్రీన్ అనేది ఫేస్ కి స్కిన్ బ్యారియర్ లాగా యాక్ట్ అవుతుంది. సో అదేం చేస్తుంది అంటే ఈ హార్మ్ఫుల్ రేస్ నుంచి లేకపోతే హార్మ్ఫుల్ పొల్యూషన్ నుంచి మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో కంపల్సరీగా మనం బయటికి వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ యూస్ చేయడం వల్ల మన స్కిన్ ని మనం చాలా వరకు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. అంటే చాలా మంది అంటూ ఉంటారు నేను పెట్టను, అవసరం లేదు, అసలు సన్ స్క్రీన్ అవసరం లేదు అన్న వాళ్ళని కూడా చూస్తుంటా. దాని అర్థం ఏంటంటే వారి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళట్లేదు అనా, లేదంటే బయటకు వెళ్ళే వాళ్ళకి నెససరీగా ఉండాలి, లేకపోతే ఇంట్లో ఉండే వాళ్ళు కూడా సన్ స్క్రీన్ యూస్ చేయాలంటారు? యూజువల్ గా చాలా మంది మీరు చెప్పినట్టే ఆలోచిస్తూ ఉంటారు. నేను ఎక్కడికి వెళ్ళను, ఇంట్లోనే ఉంటా కదా, నాకెందుకు సన్ స్క్రీన్ అన్నట్టు. బట్ మనం ఎక్కడున్నా కూడా అదే హ్యూమిడ్ ఉంటుంది. ఇంట్లో ఉన్నా కూడా బయటికి వెళ్ళినా కూడా ఆ టెంపరేచర్ లోనే ఉంటాం కాబట్టి ఇంట్లో ఉన్నా కూడా సన్ స్క్రీన్ పెట్టుకుంటే మన స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వదు. సో మనం మన స్కిన్ ని బాగా ప్రొటెక్ట్ చేసుకుంటాం అనమాట. సో మనకి ఎలాగా లైక్ మనం మన బాడీకి డైట్ కానీ లేకపోతే ఎలా తీసుకుంటామో అలా స్కిన్ కి కూడా దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే అది కూడా హెల్దీగా ఉంటుంది. ఓకే. పిగ్మెంటేషన్ వస్తే ఒకవేళ మనం దీన్ని ఏ విధంగా క్యూర్ చేసుకోవాలంటారు మేడం? అదే పిగ్మెంటేషన్ లో మనకి అది హైపర్ పిగ్మెంటేషన్ దేని వల్ల వచ్చింది? దీంట్లో కూడా టైప్స్. సో అది హైపర్ పిగ్మెంటేషన్ వచ్చింది, మెలజ్మా వల్ల వస్తే కనుక యాంటీ మెలజ్మా ట్రీట్మెంట్ ఉంటుంది. లేదు ఓన్లీ స్కిన్ డార్కనింగ్ అయ్యింది అని అంటే అప్పుడు మనకి స్కిన్ వైట్నింగ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో పిగ్మెంటేషన్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఓకే. సో ఏ ట్రీట్మెంట్ అయినా ఒకవేళ మనం ఇలా చేయించుకుంటాం అంటే అన్నిటికీ సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉంటారు. సో ఇప్పుడు ఇలాంటి ట్రీట్మెంట్స్ కూడా నిజంగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఏ విధంగా వస్తే అదేమైనా మనం చూసుకునే మిస్టేక్స్ వల్ల వస్తాయంటారు?
యూజువల్ గా ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఇలా చూడడం వల్ల, అంటే లైక్ ఇన్స్టాలో అయినా, ఫేస్బుక్ లో అయినా, యూట్యూబ్ లో చూడడం వల్ల, లేదంటే మన గూగుల్లో సెర్చ్ చేసేసి ఆ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ అని, లేకపోతే ఆ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనేవి తీసేసుకుంటూ ఉన్నారు. బట్ అది ఏంటంటే మనకి కొన్ని క్వాంటిటీ బేస్డ్ ఉంటది. అంటే ఎంత వాడాలి, ఎప్పుడు వాడాలి అన్నది మనం కరెక్ట్ గా తెలుసుకొని వాడితే గనక ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఉండవు. బట్ జనరల్ గా సగం తెలిసి తెలియక వాడడం వల్ల మన చేతులతో మనమే మన స్కిన్ ని డ్యామేజ్ చేసుకున్నట్టు అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నమస్తే. నమస్తే.